ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. అరణ్యం అనేటువంటి అంశం మీద మనం ఈరోజు దేవునికి వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది, ఈ గొప్ప అరణ్యములో నీవు సంచరించిన సంగతి ఆయన ఎరుగును అనేటువంటి మాట మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట ఇశ్రాయేలుతో మోషే చెప్పేటువంటి ఒక మాటగా ఉందండి. ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నువ్వు అరణ్యములో నువ్వు నడుచుచున్నటువంటి సంగతి ఎవరు ఎరిగి ఉన్నారంటే నీ దేవుడైన యెహోవా ఎరిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అరణ్యం అంటే ఏంటి? సహాయం లేని స్థలము. మనకు సహాయం ఎవరు చేసేదానికి మనుషులు లేని స్థలము, మార్గము లేని స్థలము, ప్రియమైన నీడ లేని స్థలము, సహాయం లేని స్థలము, ఆదుకునేటువంటి వారు లేని స్థలము, బాధకరమైనటువంటి స్థలము ప్రియమైన ఈ యొక్క అరణ్యము. ఈ అరణ్యము గురించి బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఈ గొప్ప అరణ్యములో నువ్వు నడుచుచుండేటువంటి సంగతి ఎవరు ఎరిగి ఉన్నారట? నీ దేవుడైన యెహోవా ఎరిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితము అరణ్యములాగా మనకు మారుతుంది. కొన్నిసార్లు సహాయాలు ఉండవు, మనకు ద్వారాలు తప్పించుకోవడానికి ద్వారాలు ఉండవు, మన కన్నీటిని తుడచడానికి ఎవ్వరు ఉండరు. మన జీవితాలు కొన్నిసార్లు అరణ్యముగా మారిపోతాయండి. అంటే మనం మాత్రం ఒంటరిగా పోరాడుతుంటాము, కానీ మనము అరణ్యంలో ఉన్నా కూడా మన దేవుడైన యెహోవా మన పరిస్థితిని ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ఆగరు అనేటువంటి ఒక స్త్రీని గురించి మనం బైబిల్లో చదువుతున్నామండి. ఆ యొక్క ఆగరు అరణ్యములో ఆమె సంచరించింది, తిరుగుతుంది. ఆమె తన కుమారుడు తనకు ముందుగా మరణించేది ఆమె చూడలేక, అయ్యా నా బిడ్డ చనిపోతున్నాడు, నేను చూడలేకున్నానని చెప్పి ఆమె ఏడుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అరణ్యములో ఆమె యొక్క ఏడుపు శబ్దంను ఆలకించడానికి ఎవరు లేరు, ఆమె కన్నీటిని తుడచడానికి ఎవరు లేరు, ఓదార్చడానికి ఎవరు లేరు. కానీ దేవుడైన యెహోవా ఆమె యొక్క కన్నీటిని చూశాడు, ఆమె నడుచుచున్నటువంటి అరణ్యమును చూశాడు. ప్రియమైన బిడ్డలారా, ఏ యొక్క అరణ్యములైతే తన జీవితము అంతమైపోతుందని చెప్పి ఆగరు భయపడిందో, ఏ యొక్క అరణ్యములో అయితే తన కుమారుడు మరణిస్తాడని చెప్పి ఆగరు భయపడిందో, ఆ అరణ్యములోనే ఆగరును ఆమె యొక్క కుమారుని దేవుడు ఆశీర్వదించాడు, ఆమె సంతతిని వర్ధిల్లజేశాడు. ప్రియమైన ఏ అరణ్యాన్ని చూసి భయపడుతున్నావో, ఏ అరణ్యములోనూ పోరాడుతున్నావో ఒంటరిగా, ఆ అరణ్యమును నీ కొరకు దీవెనకరంగా మార్చేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు అరణ్యములో నడిచేది నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను నా కుమారుడు నా కుమార్తె. ఖచ్చితంగా నువ్వు ఏ అరణ్యాన్ని చూసి భయపడుతున్నావో ఆ అరణ్యమును నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేను నీకు మార్చబోతున్నాను, నేను హెచ్చించబోతున్నాను. మనుషులు నీవు ఒక మొర ఆలకించకుండా పోవచ్చు, నీ కన్నీటిని తుడచడానికి మనుషులు ఎవరు లేకుండా పోవచ్చు, కానీ నేను నీ పరిస్థితిని ఎరిగి ఉన్నాను. నువ్వు నడుచుచున్న గొప్ప అరణ్యాన్ని నేను ఎరిగి ఉన్నాను. ఖచ్చితంగా నేను నిన్ను హెచ్చిస్తాను, నీకు సమాధానం దయచేస్తానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యములో నడిచారు. వారికి విరోధంగా ఎన్నో ప్రమాదాలు వచ్చాయి, ఎన్నో శత్రువులు వచ్చారు ప్రియులరా. కానీ అన్నిటి మీద దేవుడు వారికి జయాన్ని ఇచ్చి వారిని రక్షించి ప్రియులరా వారికి వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి వారికి చేర్చారు. ఇశ్రాయేలు దేవుడు, ఆగరు దేవుడు, వారిని అరణ్యం నడిపించినటువంటి దేవుడు నిన్ను కూడా నడిపించడానికి, ఆశీర్వదించడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆగరును అరణ్యంలో నడిపించినటువంటి దేవుడు, ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించినటువంటి దేవుడు. అయ్యా, నేను అరణ్యంలో నడుచుచున్నాను, నా చుట్టూ తప్పించుకోవడానికి ఏం మార్గాలు లేవని భయపడుతున్నాను మీ బిడ్డలు తండ్రి. వారికి అరణ్యంలో ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, అరణ్యం లాంటి జీవితాన్ని ఎరిగి ఉన్న దేవుడు. అయ్యా, మీ బిడ్డలను తండ్రి హెచ్చించమని, వారికి కన్నీటిని తొడవమని తండ్రి, వారి బాధలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. దేనిని చూసారో భయపడుతున్నారు తండ్రి, ఆ స్థలంలోనే మీ బిడ్డలకు తలను హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.